ఈ ప్రస్తుత కోవిడ్-19 లేదా నోవెల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షను మన సమాజంలో చాలా ఎక్కువగా ఉండడం ఒక కారణంగా చాలామంది గొంతు నొప్పి అనగానే అది కోవిడ్-19 లేదా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అని చాలా భయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇదే సందేహంతో చాలామంది భయపడుతూ చాలా ఫోన్ కాల్స్ చేయడం, నన్ను హాస్పిటల్లో వచ్చి కలవడం కూడా జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఇప్పుడు చూద్దాం. అసలు గొంతు నొప్పి అనేది ఎందుకు వస్తుంది, దానికి ఉన్నటువంటి సాధారణంగా కామన్గా వచ్చేటువంటి కారణాలు ఏంటి, దానికి ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనం ఇప్పుడు కొద్దిగా పరిశీలిద్దాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, కరోనా ఇన్ఫెక్షను సమాజంలో ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువగా భయపడుతున్నారు. ప్రస్తుత సమాజంలో కరోనా ఇన్ఫెక్షను 0.01% కూడా లేదు. అయినా కరోనా లేదా కోవిడ్-19 ప్రాణాంతకమైన వ్యాధి 10%. అందువల్ల చాలామంది భయపడడం జరుగుతుంది. అయితే మనం భయపడడం మనం కరెక్టే. ఎంతవరకు మన జాగ్రత్తలు తీసుకోవడం వరకు మనం భయపడడం కరెక్ట్. జాగ్రత్తలు తీసుకున్నాక మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ జాగ్రత్తలు ఏమిటి, ఎందుకు ఈ గొంతు నొప్పి అనేది ఈ వాతావరణంలో ప్రస్తుతం కొద్దిగా ఎక్కువగా ఉంది అనేది మనం గమనిద్దాం. అయితే ఈ కరోనా నుంచి మనం బయటపడాలి అంటే, కరోనా మనకి రాకుండా ఉండాలి అంటే, కరోనాకి సంబంధించిన అన్ని విషయాలు మనం గ్రహించాలి. అదే మనం ఎడ్యుకేషన్ అంటాము. కరోనాని జయించాలి అంటే మనకు కావాల్సింది ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్. కరోనా సంగతి పక్కన పెడితే అసలు గొంతు నొప్పి ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. సాధారణంగా మనం చూసేది గొంతు నొప్పి కారణం ఎలర్జీ. రెండవది గొంతు లోపల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టాన్సిల్ ఇన్ఫెక్షను. నాలుగవది సైనసైటిస్. ఐదవది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ది థ్రోట్ లైక్ యాప్సస్ అల్సర్స్. ఇవి కామన్గా మనం చూసేటువంటి గొంతు నొప్పి. ఇవి కాక చాలా రేర్గా కోవిడ్-19 అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే కోవిడ్-19 ఇన్ఫెక్షన్లో గొంతు నొప్పి కూడా ఒక లక్షణం. అయితే ప్రతి గొంతు నొప్పి కోవిడ్-19 కాదు. ఈ ఒక్క సంగతి మన ప్రేక్షకులందరూ గమనించాలని, మన ఫ్రెండ్స్ అందరూ గమనించాలని నా కోరిక. అలాగని కోవిడ్-19ని అశ్రద్ధ చేయమని, దాని గురించి భయపడకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండమని కాదు. జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అసలు ఈ గొంతు నొప్పి ఎందువల్ల వస్తుంది, ఏమిటి, అవన్నీ మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే చూసే ముందు అసలు గొంతు నార్మల్గా ఎలా ఉంటుంది అన్నది మన వారందరికీ, మన స్నేహితులందరికీ అవగాహన కోసం ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నది మన గొంతు లోపల స్వరపేటిక. ఇది 2 వోకల్ కార్డ్స్ ఇక్కడ ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు అవి వైబ్రేట్ అవుతూ ఉండడం వల్ల మాటలు మనకి వినిపిస్తాయి. దీన్ని ఎపిగ్లాటిస్ అంటాము. వీటిని ఎరి ఎపిగ్లాటిక్ ఫోల్డ్స్ అంటాము. ఇది మనం ఆహారం మింగేటువంటి ఉన్నటువంటి మార్గం. అది మనం ఏదైనా తినేటప్పుడు, తాగేటప్పుడు ఈ మార్గం ఓపెన్ అయ్యి ఆహారం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చూశారు మీరు. ఇంకా దీనికి ముందుకెళ్తే మనకి టాన్సిల్స్ ఉంటాయి. ఇది నాలిక వెనక భాగం. ఇక్కడ ఉన్నవి ఇది టాన్సిల్స్, ఈ మధ్యలో ఉన్నది కొండనాలిక. అయితే ఇందాక అనుకున్నాం, సాధారణంగా ఎక్కువగా మనం గొంతు నొప్పి చూసేది ఎలర్జీ వల్ల చూస్తూ ఉంటాం. ఈ ఎలర్జీ దేనికి వస్తుంది? మనకి పడని వస్తువు ఏదైనా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరంలో వచ్చేటువంటి కొన్ని మార్పులు ఎలర్జీ అంటాము. ఉదాహరణకి మనకి పడనది ఏదైనా దుమ్ము ధూళి ముక్కులోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనకి విపరీతంగా తుమ్ములు వస్తాయి. ఎందుకు అంటే ఈ దుమ్ము ధూళిని బయటికి పంపించేసే ప్రక్రియ తుమ్ము అన్నమాట. అలానే ఈ గొంతు లోపలికి మనకి పడని పదార్థము ఏదైనా వెళ్ళినట్టయితే గొంతు లోపల వచ్చే రియాక్షన్ ఎందుకు అంటే ఆ పదార్థాన్ని బయటికి తోసేయడానికి మన శరీరం చేసేటువంటి ఒక ప్రక్రియ. అలానే ఈ డస్ట్ మైట్స్ అంటాము. ఇవి సాధారణంగా ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. ఇవి చిన్న కీటకాలు అన్నమాట, చిన్న పురుగులు. అయితే కంటికి కనిపించవు. ఇవి మైక్రోస్కోప్లో కానీ పెద్ద భూతద్దంలో చూస్తే కనుక తప్పకుండా ఇవి కనిపిస్తాయి. ఇవి కొన్ని
వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మన పరుపులు, దుప్పట్లు మన బట్టల్లో ఉంటాయి. ముఖ్యంగా పరుపులు, దిండ్లు, తర్వాత మన కప్పుకునే దుప్పట్లు వీటిల్లో ఉంటాయి. ఉండి పగలంతా లోపల ఉంటాయి, పరుపు లోపల ఉంటాయి. అవి రాత్రిపూట అవి బయటకు వచ్చి మన శరీరం నుంచి వచ్చేటువంటి కొన్ని చర్మ కణాలని తిని అవి బతుకుతూ ఉంటాయి. వీటి వల్ల చాలామందికి ఎలర్జీ ఉంటుంది. ఈ కణాల వల్ల ఈ కణాలని తినేటువంటి ఈ చిన్ని కీటకాలు, ఇన్సెక్ట్స్ ఇవి యాక్చువల్గా, దీని నుంచి ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఉదయం లేవగానే గొంతులో నొప్పి ఉంటుంది. అయితే ఈ ఎలర్జీ వల్ల కొంతమందికి జలుబు రావచ్చు, కొంతమందికి గొంతు నొప్పి రావచ్చు, కొంతమందికి ఆస్తమా కూడా రావచ్చు. సో కొంతమందికి చర్మ వ్యాధులు, దద్దుర్లు కూడా రావచ్చు. వీటిని అవాయిడ్ చేయాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. వీటిని అవాయిడ్ చేయడం సాధారణంగా చాలా కష్టం. ఎంచేదంటే అవి కొత్త బ్లాంకెట్ కొన్నా, కొత్త పరుపు కొన్నా సరే మీకు వారం రోజుల లోపల ఈ కీటకాలు మళ్ళీ వచ్చేస్తాయి. వీటిని చంపడం అనేది చాలా కష్టమైన పని. అందుకోసమని ఈ ఇబ్బంది ఉన్నవాళ్ళు ఎలర్జీకి సంబంధించిన మందులు వాడుకోమని మేము సలహా ఇస్తాం. రెండవ కారణం ఏంటంటే ఎలర్జీలో మనం ఇంట్లో ఉండేటువంటి యానిమల్స్. ఇది ముఖ్యంగా ఐరోపా అండ్ అమెరికా దేశాల్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం. మన దేశంలో పెంపుడు జంతువులతోటి ఎక్కువ మచ్చికగా ఉండడం అనేది కొద్దిగా తక్కువ. అంచేత ఇటువంటిది మనం తక్కువ చూస్తాం. కానీ ప్రస్తుతం సిటీస్లో చాలామంది ఇంట్లో కుక్క పిల్లల్ని పెంచుకోవడం జరుగుతుంది. తద్వారా కూడా ఈ రకమైనటువంటి ఎలర్జీని ఇప్పుడు చూస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉన్నట్టయితే కనుక ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి ఇలా ఎలర్జీ ఉన్నట్టయితే కనుక వారు ఈ పెంపుడు జంతువులకి దూరంగా ఉండడమే మంచి మార్గం. కొంతమందికి మనం ఆహారంలో తినేటువంటి కొన్ని ఎలర్జెన్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. పీనట్స్ అంటే గ్రౌండ్ నట్స్, తర్వాత ఆల్మండ్స్, మిల్క్, ఎగ్స్, సోయా, తర్వాత కొంతమందికి గోధుమ కూడా పడదు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఫుడ్ ఎలర్జన్ ఏంటంటే చేపలు, తర్వాత రొయ్యలు, ప్రాన్స్ ఇలాంటివి కూడా కొంతమందికి పడవు. ఇలాంటి ఎలర్జీ ఉన్నట్టయితే కనుక ఇది కూడా ఒక చర్మ పరీక్షలో, స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకు తెలుసుకుని వాటిని మనం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో ఎలర్జీకి సంబంధించిన మందులు వాడినట్టయితే ఈ గొంతు నొప్పి తప్పకుండా తగ్గిపోతుంది. అయితే ఈ మందులు చాలా కాలం వాడవలసి ఉంటుంది. ఈ గొంతు నొప్పి అనేది కొన్నాళ్ళు ఉండిపోయేది కాదు, ఎలర్జీ అనేది కొన్నాళ్ళు ఉండిపోయేది కాదు, చాలా కాలం ఉంటుంది. కొన్ని నెలల పాటు ఎలర్జీకి సంబంధించిన మందులు వాడుకోవాల్సి ఉంటుంది. సైనసైటిస్ వల్ల కూడా కొంతమందికి గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. సైనస్లో ఏమవుతుందంటే, సైనస్ అనేవి ముక్కుకు అనుసంధానంగా ఉన్నటువంటి గాలి గదులు. ఈ గాలి గదుల లోపల గాలి ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో ఆ గాలితో పాటు వెళ్ళినటువంటి దుమ్ము కణాలు, ధూళి కణాలు, ఇతర బ్యాక్టీరియాలని కడగడానికి నీరు తయారవుతుంటుంది. ఆ నీరు బయటికి రాలేకపోయి అక్కడ నిల్వ ఉన్నట్టయితే అందులో సూక్ష్మక్రిములు పెరిగి అది సైనసైటిస్గా మారుతుంది. అలా సైనసైటిస్గా మారినప్పుడు సైనస్ లోపల ఉన్నటువంటి చీము పదార్థాలు బయటకు వచ్చి అవి ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి వెళ్తాయి. అలా గొంతులోకి వెళ్ళినప్పుడు గొంతు లోపల ఇన్ఫెక్షన్ రావడం, దాన్నే మనం సైనస్ సంబంధించిన గొంతు నొప్పి అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చీము పదార్థాలు ఇది ముక్కు వెనకాతల భాగంలోంచి గొంతులోకి వెళ్తున్నాయి. ఇదంతా గొంతులోకి వెళ్తున్నటువంటి చీము పదార్థాలు. ఇక్కడ చూడండి, ఇదంతా చీము పదార్థం అనమాట. ముక్కులోంచి వస్తుంది, అది సైనస్లోంచి వస్తుంది. ఇదే పేషెంట్కి కనుక ఒక సిటీ స్కాన్ కనుక చేసినట్టయితే మనకి సైనస్ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది, ఎలా ఉన్నది కనిపిస్తుంది. ఇక్కడ ఈ పేషెంట్, అదే పేషెంట్ సిటీ స్కాన్ చేస్తే మనకేం కనిపించిందంటే, ఇది కన్ను, ఈ కంటి పైన 2 సైనస్లు ఉన్నాయి, 2 కళ్ళ మధ్యలో 2 సైనస్లు ఉన్నాయి, కంటి కింద సైనస్లు ఉన్నాయి. ఎడమ వైపు అన్ని సైనస్లు బాగున్నాయండి. అదే కుడివైపు చూసేసరికి ఇక్కడంతా చీము పదార్థాలు ఉన్నాయి, మ్యాక్సిలరీ సైనస్ అంటాము. అలాగే దీన్ని ఫ్రాంటల్ సైనస్ అంటాము, ఇందులో కూడా చీము పదార్థాలు ఉన్నాయి. కుడివైపున ఉన్న ఎథ్మాయిడ్ సైనస్ లోపల కూడా చీము పదార్థాలు ఉన్నాయి.
ఇలా చీము పదార్థాలు సైనస్ లోపల చేరినప్పుడు దాన్ని సైనసైటిస్ అంటాము. అదే చీము పదార్థాలు ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి వచ్చి గొంతు నొప్పిని కూడా కలుగు చేస్తాయి. ఇకపోతే మూడవ కారణం వైరల్ ఇన్ఫెక్షన్, యాఫ్తస్ అల్సర్ అంటాము. ఈ యాఫ్తస్ అల్సర్ రావడానికి కారణం ఒక రకమైనటువంటి వైరస్. ఈ వైరస్ క్రిమి గొంతు లోపల, నోట్ లోపల ఉన్నటువంటి చర్మంలో చిన్న చిన్న పుండ్లను కలుగు చేస్తుంది. అలా గొంతు పరీక్ష చేసినట్టయితే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నది లేనిది తెలుస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్న ఇక్కడ పుండు ఉంది, ఒక్కసారి గమనించండి. అది ఇక్కడ ఉన్నటువంటి పుండు వల్ల ఈ రోగికి చాలా గొంతు నొప్పి ఉండడం చూసాము. అయితే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేడి నీళ్ళలో ఉప్పు వేసి పుక్కిలించి ఊసేసినట్టయితే ఈ ఇన్ఫెక్షను నెమ్మదిగా వారం రోజుల లోపల తగ్గిపోతుందండి. కొన్ని సందర్భాల్లో గొంతు లోపలే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనం గొంతు నొప్పి చూస్తుంటాం. సో ఈ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గొంతు పరీక్ష చేసినప్పుడు చిక్కటి చీము పదార్థాలు మనకి గొంతు లోపల కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఊపిరి తీసుకున్నప్పుడు గొంతు లోపల నుంచి చీము పదార్థాలు వస్తున్నాయి, అది గమనించండి. ఇక్కడ ఉన్న చూడండి చీము పదార్థం. సో ఇదొక రకమైనటువంటి సోర్ థ్రోట్. ఇలాంటి సోర్ థ్రోట్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ కాబట్టి దీనికి యాంటీ బ్యాక్టీరియల్ మందులు, మనం యాంటీబయాటిక్ మందులు ఇస్తాము. అలా వేసుకుంటే ఇది గొంతు నొప్పి తగ్గిపోతుంది. సో గొంతు నొప్పి ఎందువల్ల వచ్చింది అన్నది గమనించి దానికి సంబంధించిన సరైన వైద్యం తీసుకున్నట్టయితే గొంతు నొప్పి తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో చాలా ముఖ్యమైన విషయం అండి ఇది, పంటి లోపల పళ్ళు, నోటి లోపల పళ్ళలో ఏదైనా బాగా షార్ప్గా ఉన్నట్టయితే, చాలా పదునుగా ఉన్నట్టయితే ఆ పన్ను పక్కనున్న నాలికకి రాసుకుని తరచూ రాసుకోవడం వల్ల అక్కడ చిన్న పుండు పడే ప్రమాదం ఉంటుంది. అలా పుండు పడినప్పుడు అది చాలా నొప్పిగా ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, నోట్లో నొప్పి ఉంటుంది. అంతేకాకుండా అది ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది. వారం రోజులకు మించి నోటి లోపల ఏదైనా పుండు ఉన్నట్టయితే కనుక అది ఇలాంటి పుండేమో అని అనుమానించాలి. అలా అనుమానించినప్పుడు దానికి కారణమైనటువంటి ఆ షార్ప్ టూత్ని గ్రైండ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ గమనించండి, అక్కడ ఉందండి పుండు, ఇక్కడ షార్ప్ టూత్ ఉంది, అక్కడ పుండు పడింది నాలుక మీద. సో ఆ షార్ప్ టూత్ని గ్రైండ్ చేసినట్టయితే ఈ నాలుక మీద పడిన పుండు తగ్గిపోతుంది. అలా చేయకపోయినట్టయితే కొన్నాళ్ళకి అదే క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉంటుంది. అంచేత దీర్ఘకాలం నాలుక మీద ఒకే ప్రదేశంలో పుండు కనుక ఉన్నట్టయితే అది పంటి వల్ల అని అనుమానించి దాన్ని గ్రైండ్ చేసి సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తరచుగా వింటున్నటువంటి ప్రస్తుత మనకి పొంచి ఉన్న ప్రమాదం, దీన్ని పాండమిక్ అంటాము. ఈ నోవెల్ కరోనా ఇన్ఫెక్షన్ లేదా కోవిడ్-19 అంటాము. ఇది డిసెంబరులో వుహాన్లో ఇది మొదటి కేసు నమోదైంది. మార్చి 11వ తారీఖున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పాండమిక్గా డిక్లేర్ చేయడం జరిగింది. పాండమిక్ అంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ఇన్ఫెక్షను ప్రవేశించినట్టుగా అది డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ పాండమిక్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఇది ప్రస్తుతం మనం బహుశా 3వ దశలో ఉండి ఉంటాము. అంటే ఇది మన సొసైటీలో కమ్యూనిటీ స్ప్రెడ్ అంటాము. ఇలాంటి స్ప్రెడ్ కనుక జరుగుతున్న సందర్భంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే కనుక దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. దీని నుంచి మనం బయటపడతాం. అయితే ఈ వైరస్ ఎలా ఉంటుందనేది ఒక్కసారి దీని నిర్మాణం చూద్దాం. ఇక్కడ వైరస్, దీన్ని స్పైక్ ప్రోటీన్ అంటాము, దీన్ని ఎన్వలప్ ప్రోటీన్ అంటాము. ఇక్కడ ఈ వైరస్ కణం లోపల ఇది ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆర్ఎన్ఏకి న్యూక్లియోకాప్సిడ్ ప్రోటీన్ ఉంటుంది. వీటన్నిటినీ కలిపేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ లేయర్, లిపిడ్ లేయర్ అంటాము. ఇక్కడ ఎందుకు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అంటే,
లిపిడ్ లేయర్ ఉన్నటువంటి ఏ వైరస్నైనా కనుక మనం చంపాలి అంటే చాలా తేలిక. సోప్తో చేయగడుక్కున్నా సరే సోప్ వాటర్ పడితే వైరస్ చనిపోతుంది. అయితే ఈ వైరస్లో ఉండే లక్షణాలు ఏమిటి అన్నవి చూద్దాం. సాధారణంగా ఉండేటువంటి జలుబులో ఉండేటువంటి లక్షణాలే ఇందులో కూడా ఉంటాయి. లైక్ జలుబు, తలనొప్పి, తుమ్ములు రావడం, లెథార్జీ అంటాం, అంటే ఏ పని చేయాలనిపించకపోవడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, అలసట, దగ్గు, ఇవన్నీ కూడా మామూలు వైరస్ ఇన్ఫెక్షన్లో కూడా ఉంటాయి. ఈ కోవిడ్-19లో నెక్స్ట్ స్టెప్ కూడా మొదలవుతుందండి. తర్వాతి దశ ఏంటంటే న్యూమోనియా అంటాము. న్యూమోనియా మొదలైనప్పుడు ఆయాసం రావడం, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల కొంత స్పృహ తప్పడం అనేవి ఈ ఇన్ఫెక్షన్లో మనం చూస్తుంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది కోవిడ్-19 అని మనం అనుమానించాలి. Miss Lavanya, he has put a question. My son is 9 years old. Sometimes he coughs a lot in the night time. Is this because of any throat related infection? Yes, only in the night time if there is infection we have to suspect that there is allergy. As we discussed earlier, the dust mite allergy can be a cause of this kind of problem. So this is about the lipid infection, lipid covering. And ఈ lipid covering మన శరీరం లైపిడ్ కవరింగ్ ఉన్నటువంటి ఈ వైరస్ మన శరీరంలోకి వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవే మెన్ అంట, మౌత్, ఐ, నోస్. ఈ వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అయ్యేది ఈ 3 మార్గాల ద్వారానే ఎంటర్ అవుతుంది. అయితే ఇది గాలి ద్వారా లేదా మనం ఏదైనా పదార్థాన్ని, ఏదైనా మెటీరియల్ని మనం టచ్ చేసి అక్కడ కనుక వైరస్ ఉన్నట్టయితే ఆ చేతులు మన ముక్కు లోపల కానీ, కంటి లోపల కానీ, నోటి లోపల కానీ పెట్టుకున్నట్టయితే ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనం చేతులు కడుక్కున్నట్టయితే ఈ వైరస్ పోతుంది. ఇక్కడ మనం ఇందాక చూసాం కదండి, ఈ వైరస్ క్రిమికి ఫ్యాట్ లేయర్ ఉంటుంది. ఈ ఫ్యాట్ లేయర్ ఉండడం వల్ల సోప్తో కడుక్కున్నట్టయితే సోప్ వాటర్కే ఈ వైరస్ చనిపోతుంది. పెద్దగా క్రిమి సంహారక మందులు కానీ, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ కూడా ఏమీ అవసరం లేదు. మన శరీరం లోపలికి వెళ్ళకముందు ఈ వైరస్ని చంపాలంటే చాలా తేలిక. దానికి సోప్ వాటర్తో చేయి కడుక్కున్నట్టయితే పోతుంది. ఈ సోప్ వాటర్తో కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 20 సెకండ్లు కడుక్కున్నట్టయితే ఈ వైరస్ క్రిమి సోప్ వాటర్కి చనిపోతుంది. Yeah, what precautions do you advise elderly is a question from Manish Gupta. Yes, we will be talking in the coming slides. And another question, can I get tonsillectomy surgery during pandemic? The answer is yes, you can go for the tonsillectomy if required. If possible, you wait. But important thing is here, the patient should not have a COVID-19 infection to see that you get a test done that there is no COVID infection, and then you can go for the tonsillectomy if it is required. Anyhow, ideally we would say that you avoid the postpone the surgery, but in the current scenario this COVID is going to be there for at least 1 to 2 years. So we cannot postpone the surgeries for that long. Hence you have to think of alternate measures like testing the patient for COVID-19 infection. If there is no infection, you can go for the surgery. So again, we are repeating, the entry of the infection into our body is only through our hands or air. There are only 2 routes of spread of this COVID-19 infection, the mouth, eye and nose. It can't come through the food. But if the food is contaminated
ఆఫ్టర్ కుకింగ్ అంటే మనం ఆహారం వండిన తర్వాత దాని మీదకి వైరస్ వచ్చినట్టయితే గనక ఆ ఆహారాన్ని మనం తిన్నప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే బయట నుంచి తెచ్చిన ఆహారం కానీ వైరస్ తగిలినటువంటి ఆహారం అనే అనుమానం ఉన్నట్టయితే కనుక ఆ ఆహారాన్ని ఒక్కసారి వేడి చేసినట్టయితే అందులో ఉన్నటువంటి వైరస్ చనిపోతుంది. అలా వేడి చేసిన తర్వాత ఆహారం తీసుకుంటే అది కొంతవరకు మనకి సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ గమనించండి, అసలు ఈ వైరస్ అనేది 0.125 మైక్రాన్ సైజు ఉన్నటువంటి పార్టికల్. ఇంత పెద్ద పార్టికల్ కాబట్టి ఈ వైరస్ ఎక్కువ దూరం గాలిలో ప్రయాణించలేదు. ఇది మనకు ఒక మంచి విషయం. మనం ఈ వైరస్ నుంచి కాపాడుకోవడానికి మనకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఎంచేతంటే ఇది గాలిలో 1 నుంచి 2 మీటర్ల దూరం కంటే ఎక్కువ ప్రయాణించలేదు. అంతేకాకుండా ఇది మన నోటి ద్వారా బయటకు వచ్చేది ఎక్కువగా డ్రాప్లెట్స్ అంటాము. అంటే చిన్న నీటి తుంపర్లతో ఈ వైరస్ కణం బయటకు వస్తుందన్నమాట. ఇంత చిన్న నీటి తుంపర్లతో ఇది వచ్చేటప్పుడు ఆ బరువుకి ఇంచుమించుగా 1 నుంచి 2 అడుగుల దూరంలోనే పడిపోతాయి. అంటే మనం కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి రోగికి 3 అడుగుల దూరంలో ఉన్నట్టయితే కనుక మనకి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ప్రమాదం చాలా తక్కువ. అందుకనే ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే వీలైనంత మటుకు 3 అడుగుల దూరంలో ఉండండి. అలా ఉన్నట్టయితే మనకి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ప్రమాదం తగ్గిపోతుంది. ఇక్కడ ఈ బొమ్మలో మీరు గమనించండి, ఒక కోవిడ్-19 ఉన్న రోగి మాస్క్ కట్టుకోకుండా ఉన్నట్టయితే అతని ద్వారా ఈ వైరస్ కణాలు వాతావరణంలోకి వ్యాపిస్తున్నాయి. ఇది రెండవ వాళ్ళు మాస్క్ కట్టుకున్నట్టయితే కనుక అతనికి ఈ వైరస్ కణం లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ మాస్క్ అంటే ఎలాంటిది కట్టుకోవాలని చాలామంది అడుగుతుంటారు. ఇంచుమించుగా అన్ని రకాల మాస్కులు బాగానే పనిచేస్తాయండి. ఈ కోవిడ్-19 విషయానికి వచ్చినంత వరకు అన్ని మాస్కులు బాగానే పనిచేస్తాయి. రెండవది, కోవిడ్-19 ఉన్నవాళ్ళు మాస్క్ కట్టుకున్నట్టయితే వాళ్ళ నుంచి ఎదుటి వాళ్ళకి ఎటువంటి ప్రమాదము ఉండదు. ప్రమాదం చాలా మటుకు తగ్గిపోతుంది. అంచేత మనం బయటికి వెళ్ళినప్పుడు మనందరము కూడా మాస్క్ కట్టుకున్నట్టయితే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వచ్చే ప్రమాదం ఉండదు. ఈ స్లైడ్లో మనం ఈ కోవిడ్-19 మనం అవాయిడ్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది గమనించండి. ఇది చేతులు 20 సెకండ్ల పాటు కడుక్కోవాలి. మన ముక్కు, నోరు, కన్ను ఈ 3 భాగాలని మెన్ అంటాము. ఈ భాగాలని మన చేత్తో తాకకూడదు. వీలైనంత మటుకు వీలైన సార్లు మన చేతుల్ని స్పిరిట్తో కానీ లేదా సోప్తో కానీ వాష్ చేసుకోవాలి. తుమ్ము కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు చేత్తో ఇలా తుమ్మకుండా మోచేతిలోకి తుమ్ముకోవాలి. అప్పుడు మన చేతి మీదకి కోవిడ్-19 వచ్చే అవకాశం ఉండదు. ఆ చేతులతో మనం ఏదైనా పట్టుకున్నా సరే అక్కడికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇంచేత మనం మోచేతితో పట్టుకోం కాబట్టి. రెండవది, ఇలా అడ్డు పెట్టుకున్నప్పుడు ఈ తుంపర్లు గాలిలోకి వెళ్ళి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ కలుగజేయకుండా చేతికే అంటుకుంటాయి. చేతికి అంటుకున్న తర్వాత ఇక్కడ బట్ట మీద పడిన తుంపర్లు వైరస్సు 3 గంటల లోపు చనిపోతుంది. మనం బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని వేడి చేసుకుని తిన్నట్టయితే అది మనకి ప్రమాదం లేకుండా ఉంటుంది. ఎక్కువ మంది గుమ్మికూడకుండా ఉండడం అనేది ఈ స్లైడ్లో మనకి తెలియజేస్తుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్న మాస్క్ కట్టుకోవాలి అని. మాస్క్ ఎలా కట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం. మాస్క్ కట్టుకునే ముందు చేతులు కడుక్కోవాలి. మాస్క్ని 2 లూప్స్ తోటి, చెవి మీద పెట్టుకునే లూప్స్ తోటి పట్టుకుని 2 చెవులకి తగిలించుకోవాలి. అలా తగిలించుకున్న తర్వాత పైన ఉన్నటువంటి స్టిఫ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మన ముక్కు షేప్కి తగ్గట్టుగా నొక్కి సరి చేసుకోవాలి. తర్వాత ఈ కింద పార్ట్ని వెనక్కి లాగి లోపలికి లాగి సరి చేసుకోవాలి. ఈ మాస్క్ సరిగ్గా కట్టుకున్నట్టయితే మనం తీసుకునే గాలి బయటికి ఎక్కువ బయట నుంచి స్లిప్ అవ్వకుండా బయటికి వెళ్ళడానికి కొద్దిగా అడ్డంకిగా ఉండాలన్నమాట. మాస్క్ ఫ్రీగా లూజ్గా మాస్క్ కట్టుకుంటే దానివల్ల ఎటువంటి ఫలితము లేదు. అలా కట్టుకున్న దానివల్ల మనకి నష్టము
మనకేం ఉపయోగం ఉండదు, ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదం ఉంటుంది. అలాగే ఇదంతా అయిన తర్వాత మాస్క్ని సెంటర్లో ముట్టుకోకూడదు, ఎప్పుడు ఈ సైడ్లోనే ముట్టుకోవాలి. తర్వాత మాస్క్ వాడిన తర్వాత దాన్ని ఈ సెంటర్లో ముట్టుకోకుండా చెవికి ఉండేటువంటి లూప్స్ని పట్టుకుని మాస్క్ తీసేసి డస్ట్బిన్లో పడేయాలి. ఒక మూత ఉన్నటువంటి డస్ట్బిన్లో పడేయాలి. అది గాలిలో ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు, బయట పడేయకూడదు. ఎంచేతంటే మాస్క్ మీద ఈ క్రిమి 7 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. సో ఆ మాస్క్ వేరే వాళ్ళు పొరపాటును ముట్టుకుంటే దాని నుంచి గాలిలోకి రేణువులు, ఈ వైరస్ రేణువులు వ్యాపించినట్టయితే ఇతరులకి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి మాస్క్ని జాగ్రత్తగా పడేయాలి. ఇది చేసిన తర్వాత చేతులు తప్పకుండా కడుక్కోవాలి. సో మనం ఈ వైరస్ వ్యాప్తి పడకుండా ఉండాలంటే అందరూ మాస్క్ కట్టుకున్నట్టయితే కనుక ఈ వైరస్ వ్యాప్తి చాలా మటుకు తగ్గిపోతుంది. ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ కరోనా, ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది అని అనుకుంటే అది భ్రమ. అలా తగ్గదు. ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షను మన సమాజంలో కనీసం 1-2 సంవత్సరాలు ఉంటుందని ఈ సైంటిస్టులు చెప్తున్నారు. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి. ఈ లాక్డౌను, వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్టయితే మనం కరోనా వైరస్ నుంచి మనం బయటపడతాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, గాలి ద్వారా వస్తుంది. దానికి ప్రివెన్షన్ ఏంటి అంటే దూరంగా ఉండడం, మాస్క్ కట్టుకోవడం. రెండవ పద్ధతి ఏంటంటే మనం చేతులతో వేరే వాళ్ళు ముట్టుకున్నటువంటి వస్తువుల్ని మనం ముట్టుకోవడం, లేదా వేరే చోట పెట్టిన వస్తువుల్ని మనం ముట్టుకోవడం వల్ల ఈ వైరస్ మనకి వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి నేను హాస్పిటల్లో ఒక పేషెంట్కి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి సంతకం పెట్టాను. పేషెంట్ ఏదో రాయాలనుకున్నారు, అదే పెన్నుతోటి పేషెంట్ కూడా రాశారు. నేను ఆ తర్వాత అదే పెన్ను నేను తీసుకున్నాను అనుకోండి, ఆ రోగికి ఉన్నటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ పెన్నుకు అంటుకుంటుంది. ఆ పెన్ను మళ్ళీ నేను ముట్టుకున్నప్పుడు నా చేతికి అంటుకుంటుంది. తర్వాత ఆ చేతితో నేను ముక్కు, నోరు కానీ కన్ను కానీ నూలుకున్నా నాకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. సో నేనేం చేయాలంటే వేరే వాళ్ళ పెన్ను వాడకూడదు. నా పెన్ను కూడా నేను బయట వాడిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే వాటిని 70% ఆల్కహాల్ శానిటైజర్ తోటి క్లీన్ చేసుకున్నట్టయితే వైరస్ చనిపోతుంది. సో అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, వారు బయట నుంచి మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే మీరు బయట వాడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, మీ బట్టలు కాకుండా, అంటే ఫోమైట్స్ అంటాము వీటిల్ని, పర్సు, కీ చైన్, పెన్ను, ఇలా ఏవుంటే వాటిల్ని స్పిరిట్తో క్లీన్ చేసుకుని, ఆల్కహాల్ 70% శానిటైజర్తో క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని ఆరిన తర్వాత మీరు వాటిని తీసుకోవచ్చు. మీ బట్టలను కూడా వీలైనంత మటుకు అవి 12 గంటల పాటు ఒక పక్కన వదిలేసి దాన్ని ముట్టుకోకుండా వదిలేసినట్టయితే ఒకవేళ దాని మీద వైరస్ ఉన్నా కూడా అది చనిపోతుంది. ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ వైరస్సు మెటల్ ఆబ్జెక్ట్సు, తర్వాత ప్లాస్టిక్ మీద 3 రోజుల నుంచి 7 రోజుల వరకు వైరస్ బతికి ఉండేటువంటి అవకాశం ఉంది. అదే క్లాత్ కానీ పేపర్ మీద కానీ అయితే 3 గంటల లోపే అది చనిపోతుంది. ఎంచేతంటే ఇందాక మనం గమనించాం కదండి, వైరస్కు చుట్టూ ఉన్నటువంటి లేయరు ఫ్యాట్తో కూడినటువంటి లేయర్. ఈ ఫ్యాట్తో కూడిన లేయర్ ఉన్నప్పుడు క్లాత్ మీద కానీ పేపర్ మీద పడినప్పుడు ఆ కొవ్వు పదార్థాలు లేదా ఆయిల్ ఆ కాగితం అబ్జార్బ్ చేసుకోవడం వల్ల దాని యొక్క కవరింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. దాని యొక్క కవరింగ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఆ వైరస్ కణం నిర్వీర్యం అయిపోతుందండి. అందుచేత అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, వీలైనంత మటుకు ప్లాస్టిక్ని, మెటల్ని అవాయిడ్ చేయండి. క్లాత్, పేపరు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి చాలా సేఫ్. అయితే ఇవే కాకుండా మనం బయట నుంచి ఆహార పదార్థాలు, కూరలు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలని చాలామంది అడుగుతుంటారు. ఉదాహరణకి మనం వెజిటబుల్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ వెజిటబుల్స్ సోప్ వాటర్లో కడగడం, వీలైతే 12 గంటలు ఏమీ చేయకుండా ఒక పక్కన వదిలేసినట్టయితే
వాటిలో ఉండేటువంటి వైరస్ చనిపోతుంది. కనీసం 3 గంటలు వాటిని పక్కన వదిలేసినా సరే వాటిలో ఉండేటువంటి వైరస్ చనిపోతుంది. అదే పాలిథిన్ బ్యాగ్ ఉన్నటువంటి లైక్ ఒక షుగర్ అనుకుందాం లేదా సాల్ట్ అనుకుందాం, ఆ బ్యాగ్ అటువంటివన్నీ కూడా వీలైనంత మటుకు 3 రోజుల వరకు వాటిని పక్కన వదిలేసినట్టయితే దాని మీద ఉన్న వైరస్ కూడా చనిపోతుంది. 3 రోజుల తర్వాత వాటిని మీరు వాడుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలన్నీ మీరు గమనించినట్టయితే, పాటించినట్టయితే ఈ వైరస్ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. మనం ఈ వైరస్ తోటే రాబోయే 1-2 సంవత్సరాలు మనం జీవించాల్సి ఉంటుంది. వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ మనకు అందుబాటులోకి వచ్చేంత వరకు దీనికి తప్ప ఇంకొక మార్గం లేదు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? డాక్టర్ మనీష్, మిస్టర్ మనీష్, వాట్ ప్రికాషన్స్ షుడ్ ఐ టేక్ బిఫోర్ ఐ గో టు ది హాస్పిటల్? హాస్పిటల్కి వెళ్ళే ముందు రోగులందరూ చేయాల్సినవి ఏంటంటే వీలైనంత మటుకు వారి రిపోర్ట్స్ అన్నీ కూడా వారి యొక్క డాక్టర్కి ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ పంపించాలి. అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. ఇంటి దగ్గరే మంచినీళ్ళు తాగడం, వాష్రూమ్కి వెళ్ళడం చేయాలి. ఎంచేతంటే బయట ఉండేటువంటి వాష్రూమ్స్ వీలైనంత మటుకు అవాయిడ్ చేయాలి. వాష్రూమ్లో కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కామన్ వాష్రూమ్కి వెళ్ళినట్టయితే ఒకళ్ళు వాష్రూమ్ వాడిన తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి 10 నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఆ వాష్రూమ్ మళ్ళీ వాడాలి. 10 నిమిషాల వరకు అందులోకి వెళ్ళకూడదని సజెస్ట్ చేస్తున్నాము. ఈ జాగ్రత్తలన్నీ పాటించి హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడైనా సరే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. హాస్పిటల్కి వెళ్ళగానే చేతుల్ని ఆల్కహాల్ శానిటైజర్ తోటి చేతులు క్లీన్ చేసుకోవాలి. హాస్పిటల్లో కూడా వీలైనంత మటుకు ఎటువంటి ప్లేస్ని టచ్ చేయకుండా చేయాల్సిన మన పని చేసుకుని మన డాక్టర్ చూపించుకొని మళ్ళీ వీలైనంత తొందరగా మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తీసుకునే మందులు కూడా అంతగా ఎమర్జెన్సీ లేకపోయినట్టయితే 12 గంటల వరకు పక్కన పెట్టి తర్వాత వాటిని వాడుకోవడం మంచిది. ఎనీ అదర్ క్వశ్చన్స్? వాట్ కైండ్ ఆఫ్ మాస్క్ డూ యూ అడ్వైజ్ ఫర్ కామన్ పబ్లిక్? కామన్ పబ్లిక్కి క్లాత్ మాస్క్ వాడుకున్నా చక్కగా సరిపోతుందండి. అయితే ఇంట్లో ఎవరైనా కోవిడ్-19 పేషెంట్ కానీ అనుమానం ఉన్నటువంటి పేషెంట్ కానీ ఉన్నట్టయితే కనుక సర్జికల్ మాస్క్ వాడమని నేను సలహా ఇస్తాను. ఏ మాస్క్ వాడారు అనే దానికంటే కూడా మాస్క్ టైట్గా కట్టుకున్నారా లేదా, గాలి చొరబడని విధంగా మాస్క్ని కట్టుకున్నట్టయితే కనుక ఇంచుమించుగా ప్రతి మాస్క్ బాగానే పనిచేస్తుందండి. అంటే ఇప్పుడు N95 మాస్క్ అని మనకి బజార్లో దొరుకుతున్నాయి, చాలా ఖరీదు ఉంటుంది అది. ఆ N95 అంటే 95% ప్రొటెక్షన్ ఇస్తుందండి ఆ మాస్క్. అయితే ఆ 95% ప్రొటెక్షన్ దేనికి అంటే పొల్యూషను, ఇతర క్రిమి వైరస్లకి. కోవిడ్-19కి అయితే కనుక అది 100% ఇస్తుంది. అదే కాదు, సర్జికల్ మాస్క్ కూడా సరిగ్గా కట్టుకున్నట్టయితే 100% ప్రొటెక్షన్ ఇస్తుందండి. క్లాత్ మాస్క్ 85 to 95% ప్రొటెక్షన్ ఇస్తుంది. మనం కట్టుకునే విధానం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ N95 మాస్క్ కట్టుకోండి, సర్జికల్ మాస్క్ కట్టుకోండి, అది సరిగ్గా కట్టుకోకపోయినట్టయితే అది 30-40% ప్రొటెక్షన్ కూడా ఇవ్వదు. అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే మాస్క్ని సరిగ్గా కట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకేమన్నాయమ్మా?